బెండకాయ పులుసు ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయలు ఇలాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో మనం తాలింపుకి సోంపు, మెంతులు వేసుకుందాం. అలానే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని తిప్పుకుంటూ అలానే కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగాక దీంట్లో మనం కొంచెం టమాటా, ఒక 2 లేకపోతే 3 టమాటాలు తీసుకొని కొంచెం మెత్తపడేదాకా తిప్పుకుంటూ ఉండాలి. అలానే కొంచెం పుదీనా కూడా తీసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయలు, అవి కూడా వేసుకొని ఒకసారి తిప్పుకుందాము ముక్కలన్నీ బాగా కలిసేలాగా. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని రసం పిండుకొని దీంట్లో కలిపేసుకున్నాను. ఇలా మగ్గుతూ ఉండగా దీంట్లో 1 స్పూను కారం, 1 స్పూను కొలంబు పొడి వేసుకొని కలుపుకొని ముక్క మెత్తపడేదాకా బాగా ఉడికించుకొని పక్కకు తీసేసుకుంటే బెండకాయ పులుసు రెడీ.